హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ రాక్షసుడు పార్ట్ 5. మా అప్ప సోఫాలో కూర్చుని ఉన్నాడు. హే రామ్స్, ఏంటి సంగతులు? అప్పుడే వచ్చావా అని కోతిపిల్లల చెంగున ఎగురుకుంటూ మా అప్ప పక్కకు వచ్చాను. మమ్మీ అని సైగ చేశాడు. రామ్ గారండి, మీ ఆవిడంటే భయం లేదండోయ్. ఆవిడకు నువ్వు భయపడతావేమో. మనలాంటి పిన్ కాదు, యునో అని స్టైల్గా మా అప్ప ముందు నుండి వెనక్కి గిర్రున తిరిగాను. ఒక మైకిల్ జాక్సన్ స్టెప్ కూడా ఒకటేశాను. ఇంకేముంది, ఎదురుగా మా ఆలగడ్డ సింహం ఉంది. ఒక్కసారిగా అదిరిపడ్డాను. జీన్స్ తడిసిందేమోనని టక్కున నోటి మీద చేతిని పెట్టుకుని భయంగా చూస్తున్నా. నా వైపు కోపంగా చూస్తుంటే మా సింహం 2 కళ్ళలో నుంచి వచ్చిన ఫైరు బయటికి వస్తూ కనిపించింది. నాకు భలే కామెడీగా ఉంది. బట్ నవ్వును ఆపుకున్నాను. భయం నటిస్తూ మమ్మీ అని అన్నాను. గౌరవానికే భంగం కలిగేంత గౌరవంగా పిలిచాను. మా అప్ప షాక్ అయ్యాడు. నా బిడ్డనే ఇంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంది అని ఆయనకు అనుమానం కూడా వచ్చింది నా మీద. తన కోతి కూతురు బంగారం కోసం ఆయనకు అంతా తెలుసు కదా మరి. ఇక రోడ్ల మీద ఏంటి డ్యాన్సు అని గాండ్రిచ్చింది మా సింహం. ఫ్రెండ్తో బెట్ట వేశాను మమ్మీ. ఏ నాన్ సెన్స్, ఏంటి బెట్టేయడం ఏంటి? రోడ్ల వెంట డ్యాన్స్ వేయడమా అని అరిచింది మా అమ్మ. మమ్మీ, మాతాజీ గారు పక్క ఏరియాలో ఉన్న ఓల్డేజ్ హోమ్లో డొనేషన్ ఇవ్వాలని 2 lakhs అర్జెంట్ అంట. ఇక ఒక తాతయ్యకు కావాలంట. అంత మనీ తన దగ్గర లేవు. వాళ్ళంతా బెగ్ చేస్తున్నారు మమ్మీ. అప్పుడే నా క్లాస్మేట్ 1 million వ్యూస్ వస్తే 5 lakhs ఇస్తాను అన్నాడు. బట్ బెట్ వేశాను. యూట్యూబ్లో షేర్ చేస్తామని కూడా చెప్పారు. 10 millions సంపాదించాను. నీకు తెలుసు కదా మమ్మీ, నేను నీ ఇమేజ్ డ్యామేజ్ చేయనని తాతగారిలాగా అని అన్నది. నాకు హెల్పింగ్ నేచరు ఎక్కువ అని కళ్ళు టపటపలాడిస్తూ చెప్పింది. ఇక మనది 1 రూపీ యాక్టింగ్ బయటికి తీశాను. మా అమ్మను అమ్మేసింది. మా అప్ప నా వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. కుక్కపిల్ల, ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావే అన్నట్లు ఉంది ఆయన చూపు. థ్యాంక్ యూ, ఏదో మీ అభిమానం. అప్ప నా భుజం నేనే కొట్టుకున్నాను. మా అమ్మ వైపు చాలా సైలెంట్గా చూస్తుంటే నిజమేనా, నమ్మొచ్చా అని అంది. అవునని గుజ్జులేని నా తలను ఊపాను అడ్డదిడ్డంగా. వెంటనే మేనేజర్ని పిలిపించి బేబీకి 5 lakhs ఇవ్వు అని అంది. మన పాదాలు భూమి మీద ఆగలేదు. ఎంక్వైరీ చేయిస్తుందేమో అనుకుని భయపడ్డాను. బట్ ఎంక్వైరీ చేయించలేదు. మనీ ఇస్తాను అని అంది. అసలు తను నమ్మటమే మహా అదృష్టం. అసలు సిటీలో ఎవరైనా పోయాడా లేక కొత్తగా వచ్చాడా అని అనుకున్నాను. ఇన్ని వింతలు జరిగాయి కదా. మేనేజర్ వైపు నా వైపు డౌట్గా చూస్తుంటే ఆంటీకి మెసేజ్ చేయనా కళ్ళజోడు అంకుల్ అని సైగ చేయగానే అదిరిపడ్డాడు. వెంటనే అమౌంట్ ఇచ్చాడు వితౌట్ కౌంట్తో. ఆయన ఇలాగే ఒకసారి నా కోసం ఎంక్వైరీ చేసి నా కోతి పనులన్నీ మా అమ్మ వరకు తీసుకుని వచ్చాడు. ఆయన వైఫ్ దగ్గరికి వెళ్ళి అంకులు మరో ఆంటీతో చూశానని చెప్పాను. అంతే. ఇద్దరి మధ్యలో గొడవ పెద్దది అయ్యింది. మా అప్ప సర్ది చెప్పి మళ్ళీ ఇద్దరినీ ఒకటి చేశాడు. అందుకే మనమంటే అంకుల్కి అంత హడలు. లంచ్ చేసావా బుజ్జి అని లాలనగా అడిగింది మా మమ్మీ రౌడీ. లేదు అనబోయాను. అంతే, పెద్దగా బేబుళ్ళు వచ్చాయి. మన బీస్ట్ చండాసురుడు గుర్తుకు వచ్చాడు. తినేశాను మమ్మీ అని అనగానే ఇంకెప్పుడు ఇలా చేయకు, ఏదైనా కావాలంటే అడగమని చెప్పాను. తన రూమ్కి వెళ్తూ ఉంటే మా అప్ప షాక్తో కోమాకి వెళ్ళాలి అని అనిపించేసరికి అప్ప అని అన్నాను. పళ్ళన్నీ బయటికి పెట్టి వికిలిస్తూ, బేబీ, ఇన్ని అబద్ధాలు, ఇన్ని దొంగ పనులు. మీ అమ్మ గంట క్రితం నా తల మీద డ్యాన్స్ వేసింది తెలుసా అని వాళ్ళప్ప తన చెవిని గట్టిగా మెలివేశాడు. ఏదో నీ అభిమానం అప్ప అని అన్నాను. ఆయన ఒడిలో కూర్చున్నా. ఇంత అమౌంట్ ఎందుకురా? నేను చెప్పిందే నిజమే అప్ప. ఆ హోమ్లో ఇవ్వడానికి డబ్బులు లేవు తెలుసా. వాళ్ళంతా బెగ్ చేస్తున్నారు ఆ తాతయ్యని బ్రతికించాలని. మనీ ఇస్తావా మరి? ఇస్తానప్పా. హాస్పిటల్ ఖర్చు ఎంత అవుతుందో చెప్పు, నేను కూడా పే చేస్తాను. నా కుక్క పిల్లకు ఇంత మంచి హ్యాబిట్ వచ్చిందో. ఆ అబద్ధం అయితే చెప్పావు కానీ నిజంగా మీ తాతగారిలా సమాజ సేవకురాలవే తెలుసా అని మురిసిపోయాడు మా అప్ప. మరి అంతగా పొగడుకు రామ్, నేను లావ్ అయిపోతాను. అప్పుడు నీ లడ్డు కూతుర్ని చేసుకోవటానికి ఎవ్వరూ రారు అని అన్నాను వెక్కిరిస్తూ. నువ్వు బంగారం,
నీకోసం హీరో వస్తాడు అని అంటుంటే, ఊరుకో అబ్బా, నన్ను కూడా యాక్టింగ్ అనుకుని కొన్ని డేస్ వదిలేస్తాడేమో అని నవ్వాను. నా తల మీద ముద్దు ఇచ్చి, కోతిపిల్ల, నిజంగా నిన్నుగా ఇష్టపడేవాడుకు నీకు హస్బెండ్గా తేవాలి అంటూ నా వైపు అదో రకంగా చూశాడు మా అప్ప. ఏంటి డాడీ, నా మీద నీకు నమ్మకం లేదా? లేదు అంటే నీకు చాలా వరకు మీ అమ్మ పోలికలే ఉన్నాయి. తనలా నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేసి మా గుండెల మీద బాంబు పెట్టవు కదా. మాట ఇస్తున్నానప్పా, మీరు ఎవరిని తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకోమన్నా చేసుకుంటాను. నాకు నమ్మకం లేదు దొర అని తల నిమిరాడు. మూతి తిప్పుకుని, మనకు తాతయ్య ఉన్నాడా డాడీ అని అడిగాను. మీకు తాతయ్య, అమ్మమ్మ, మామ, అత్త కూడా ఉన్నారు రాజస్థాన్లో. మీ అమ్మ మార్వాడి పిల్ల నా మీద ప్రేమతో అందరినీ కాదనుకుంది. రిలీజియన్ ప్రాబ్లం కదా, వేల కోట్ల ఆస్తి ఉంది. అస్సలు ఒప్పుకోలేదు. నన్ను చంపాలని కూడా చూశారు. కానీ మీ అమ్మ నా చెయ్యి అసలు వదలలేదు. అందరినీ కాదనుకుంది. మనది ఖమ్మం. మీ తాతగారు వాళ్ళు కూడా మీ అమ్మను ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని చేసుకుంటే నా భాగంగా వచ్చే 10 ఎకరాల పొలం కూడా ఇవ్వమన్నారు. అమ్మను బయటికి నెట్టారు. నేనింకా సెటిల్ కాలేదు. ఏం పెట్టి తనని పోషించాలి? మహారాణిలా బ్రతికిందని భయం కూడా వేసింది. అందరూ నా మైండ్ని పొల్యూట్ చేశారు. ఆలోచనలో ఉన్న నన్ను మీ అమ్మ జాలిగా చూసింది. అమ్మాయి కోసం కన్న వాళ్ళను వదులుకుంటావా అని అన్నారు. 2 చెల్లెలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళికి దాచిన డబ్బుని చదువుకి పెట్టమన్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక రోజంతా ఆలోచించాను. నేను నమ్మిన ధర్మం నాతో నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని వదలడం నచ్చక, తన వాళ్ళను వదిలేసి వచ్చిన తనని వదలటం ఇష్టం లేక నేను కూడా నా వాళ్ళని వదిలేశాను. ఇక ఇద్దరం కట్టుబట్టలతో బయటకు వచ్చాము. ఎలాంటి వారి జీవితాన్నైనా మార్చేది చదువు, సరస్వతీదేవి మాత్రమే. అందుకే ఇద్దరం చదువుకోవాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాము. గుడిలో పెళ్లి చేసుకుని రెంట్ హౌస్ తీసుకున్నాం. మా హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేశాము. అప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. ఓవైపు చదువుకుంటేనే పార్ట్ టైం జాబు, 2 జాబుల్లో జాయిన్ అయ్యాను. మీ అమ్మని కష్టపెట్టడం ఇష్టం లేక మీ అమ్మని జాయిన్ చేయలేదు. కానీ ఊరుకోలేదు. మా నాన్నగారికి మనం ఏంటో చూపించాలి అని అనేది. తనకు తెలిసిన స్టిచ్చింగ్ టైము, ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్పేది. మంత్ ఎండింగ్కు నాకు 10,000 వచ్చేవి. ఇంట్లో ఉండే మీ అమ్మకు తెలిసిన అన్ని రకాల వర్క్స్తో కూడా 10,000 సంపాదించేది. ఇక 10,000 కూడా నా ముందే పెట్టేది. సగటు ఇల్లాలుగా నా ఖర్చులన్నీ కూడా వెలతీసేది. అలా సంతోషకరంగా హ్యాపీగా బతికేవాళ్ళము. ఇది ఫ్రెండ్స్, మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా నేను స్టోరీస్ ఇవ్వాలి అంటే నాకు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుందండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.